రైట్ దేవి గారు, 58 నెలల పాటు మీరు చూశారు వాలంటీర్లుగా పెన్షన్ అందించడం, అవ్వాతాతల ఆనందం, వికలాంగులకు, వితంతువులకు, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు, మంచానికే పరిమితమైన వాళ్లకు, హాస్పిటల్లో ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళ ఏ హాస్పిటల్లో ఉన్నారో తెలుసుకుని అక్కడికి వెళ్లి వాళ్ళ బెడ్ దగ్గరికి వెళ్లి వాళ్ళకి పెన్షన్లు ఇచ్చినటువంటి గొప్ప సేవా తత్పరత కలిగినటువంటి వాలంటీర్లు మీరంతా. 58 నెలల పాటు పరిస్థితి చూశారు. చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్ చేసినటువంటి కుట్రతో గత 2 నెలల పరిస్థితులు చూశారు. ఎలా ఉంది మేడం ఈ పరిస్థితులు? 58 నెలల పాటు పరిస్థితి ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి విధానం ఎలా ఉంది? 2 నెలల పాటు వీళ్ళు చేసినటువంటి కుట్రలు ఎలా కనిపిస్తున్నాయి? అవ్వాతాతల బాధలు ఎలా ఉన్నాయి? నెలలు కూడా వాళ్ళకి అవ్వాతాతలకి ఇంటి వద్దకి తీసుకెళ్లి పెన్షన్ ఇవ్వటం ఏమిటి, అన్ని కార్యక్రమాలు మేము చాలా బాగా చేసాం అనమాట. అకౌంట్ లో వేసారట, మాకు విత్డ్రా చేసి మాకు ఆ ముందు తెల్లవారున వాళ్ళకి స్థితులు ఉన్నాయి. వరదలు వచ్చినప్పుడు, వర్షాల్లో వాటిల్లో కూడా మేము పేకల నీటిలో కూడా మునిగి వెళ్ళి పెన్షన్లు ఇచ్చిన సమయాలు ఉన్నాయి సార్. కొన్ని మా సచివాలయంలో కాకపోయినా మా పక్క సచివాలయాల్లో కొంతమంది అయితే వాళ్ళు ఏమైనా హెల్త్ ప్రాబ్లం వల్ల రాజమండ్రి, అలా మేము కాకినాడలో ఉంటాం సార్, రాజమండ్రి అలా ఏమైనా హాస్పిటల్లో ఉంటే అక్కడ కూడా వెళ్ళి ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి సార్. కానీ ఇప్పుడైతే వీళ్ళు ఇలా చేయటం వల్ల ముసలి వాళ్ళు ఇంకా అవ్వాతాతలు అయితే బ్యాంకులకి వెళ్ళి క్యూలో నిలబడి చాలా అసౌకర్యానికి గురవుతున్నారు. ఇది అవ్వాతాతల పట్ల చాలా దుష్పరంగా ఉందండి. వాళ్ళు చాలా తట్టుకోలేకపోతారు. ఎందుకంటే ముసలి వాళ్ళు సార్, వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలో ఏంటో తెలియట్లేదు. కింద సచివాలయానికి వెళ్ళండి అని చెప్పాను సార్. మేడం ఒక్క విషయం చెప్పండి మేడం. ఏంటి సార్? ఒక్క విషయం చెప్పండి మేడం. 58 నెలల పాటు సక్రమంగా రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లు అందించింది. ఈ 2 నెలల పాటు అవ్వాతాతలకు సక్రమంగా పెన్షన్ అందకపోవడానికి వారి కష్టాలకు, కన్యలకు రాష్ట్ర ప్రభుత్వం కారణమా? కుట్రలు చేసిన వీళ్లు కారణమా? కుట్రలు చేసిన చంద్రబాబు వాళ్ళ టీమే కారణం సార్. ఎందుకంటే వాళ్ళు కూడా ముసలి వాళ్ళు మాతో ఏమంటున్నారంటే, అమ్మ లాస్ట్ మంత్ ఏమో సచివాలయానికి వెళ్ళమన్నారు, ఇప్పుడేమో బ్యాంక్కి వెళ్ళమంటున్నారు. కొంతమందికి అయితే అందులో బ్యాంక్ అకౌంట్లు లేవు సార్, కొన్ని అయితే డెడ్ అయిపోయిన బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి. అయితే వాళ్ళు ఉన్న ఏరియా నుంచి బ్యాంక్ వెళ్ళడానికి ఆటో కానీ అలా ఒక 100 రూపాయలు పోతుంది. డెడ్ అయిపోతే మళ్ళీ దాన్ని బతికించుకోమంటున్నారు బ్యాంక్ వాళ్ళ ఆ అకౌంట్ ని. ఆ బతికించుకుంటే కొంత అమౌంట్ పోతుంది. మాకు వచ్చే 3000లో మేము వాటిని మందులు కొనుక్కోవాలి, ఇంట్లో చూసుకోవాలి. ఆ 3000లో కొంత ఒక 500 వరకు బ్యాంక్ లోనే పోతున్నాయి. మళ్ళీ పడిగాపులు పడాల్సి వస్తుంది. ఈ రోజు అవ్వకపోతే మళ్ళీ రేపు వెళ్ళాలి బ్యాంక్ కి. అలా ఉంది, సగం డబ్బులు అలా పోతున్నాయి అమ్మా అని అంటే, ఏం చేస్తామమ్మా, మేము చేసింది కాదు కదా, ఇది కేంద్రం అదే చంద్రబాబు బట్టి చేసింది అని అంటే, అవునమ్మా ఇప్పుడు బాబు రావాలి అనుకుంటున్నారు, ఇప్పుడే రాకముందే మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నాడు, ఒకవేళ వస్తే మమ్మల్ని పట్టించుకుంటాడా అని మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు సార్ తిరిగి. అది మీరు ఆలోచించాలమ్మా, ఎవరు రావాలన్నది మీరు డెసిషన్ తీసుకోవాలి అని చెప్పాం సార్. ఖచ్చితంగా మా జగన్ బాబే వస్తాడు, మా అందరి సపోర్ట్ వాళ్ళకు ఉంటుంది, జగన్ బాబుకు ఉంటుందని అయితే అవ్వాతాతలు గట్టిగా అయితే చెప్తున్నారు సార్. అమ్మా 2 విషయాలు చెప్తాను నేను. 2 విషయాలు మీ వాలంటీర్ వ్యవస్థకి, అవ్వలకి, అవ్వాతాతలకు ఉన్నటువంటి లింక్ కి సంబంధించింది. ఒకటి, వాలంటీర్లను ఏ రకంగా దూషించారు చంద్రబాబు అనేది వినిపించాను నేను. అలా దూషించిన ఆయనే, అంటే ఇంటింటికి వెళ్లి ఆ మగవాళ్లు లేనప్పుడు ఆడవాళ్లు మాత్రమే ఉన్నప్పుడు తలుపులు తడతారని, వాళ్లను చెప్పుతో కొట్టాలని వాలంటీర్లను, అలాగే మగవాళ్లకి ఇంకెవరికైనా లింక్ ఉందా, ఆడవాళ్లకి ఇంకేమైనా లింక్ ఉందా అనే వివరాలు సేకరిస్తారని, వీళ్ళకి ఎవరిచ్చారు ఆ బాధ్యతని, గోని సంచులు మోసే ఉద్యోగం అని రకరకాలుగా దూషించినటువంటి చంద్రబాబు ఇప్పుడు 5,000 కాదు నేను 10,000 ఇస్తానంటున్నారు. ఏది 40 మంది అవ్వాతాతలు చనిపోయిన తర్వాత భయంతో 10,000 ఇస్తానంటున్నాడు వాలంటీర్లకు. అదే సమయంలో అవ్వాతాతలకు మీరు చనిపోయారు కదా, 41 మంది చనిపోయారు కదా, మీరు ఆ ఆనందంలో నేను 4,000 చేస్తాను అంటున్నాడు. ఇటేమో అవ్వాతాతలకి 3,000 నుంచి 4,000 చేస్తాడట అంతమంది చనిపోయినటువంటి ఆనందంలో. ఇటేమో వాలంటీర్లను దూషించి అవ్వాతాతలకు ఉన్నటువంటి లింకు కట్ చేయించేటటువంటి కుట్ర చేసి ఇందులో సక్సెస్ అయినందుకు మీకు 10,000 ఇస్తాడట. ఇదేమన్నా ప్రజలు నమ్మే అవకాశం ఉందా? వాలంటీర్లు ఈ 10,000 నమ్ముతారా? అవ్వాతాతలు ఆ 4,000 నమ్ముతారా? అది నమ్మడానికి అయితే ఆస్కారమే లేదు. ఒకప్పుడైతే వాలంటీర్ల ఉద్యోగాలు, సచివాలయ ఉద్యోగాలు వేస్ట్, చాలా డబ్బు అనేది వృధా అయిపోతుందని చెప్పిన ఈ చంద్రబాబు గారే నెక్స్ట్ నేను గెలిస్తే 10,000 ఇస్తా అన్నాడు. ఎలా ఇస్తా అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తేనేమో వేస్ట్ అవుతుంది, ఈయన ఇస్తే మంచి అవుతుందా? 3,000 పెన్షన్ ఇస్తున్నారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు రేపు గెలవంగానే 4,000 ఇస్తా అంటున్నాడు. అమ్మఒడి పథకం ఉంది సార్, ఇంటికి ఒక పిల్లవాడికి 15,000 ఇస్తుంటే నేను ఎంతమంది ఉంటే అంతమందికి అన్ని 15,000 ఇస్తాను అంటున్నారు సార్. ఇప్పుడు ఒక ఇంటికి ఒక 15,000 ఇస్తే కొన్ని కోట్లు ఖర్చు అవుతుంది సార్. అదే ఒక ఇంట్లో కనీసం ఒక 2 లేదా 3 పిల్లలు సార్, 3 పిల్లలు కాకపోయినా కనీసం 2 పిల్లలు ఉంటారు అంటే ఒక కుటుంబానికి
30,000 వెళ్తుంది సార్. ఇప్పుడు సగం 15,000 ఇస్తే 1,00,000 రూపాయలు అవుతుంటే ఉజ్జాయింపుగా, అదే ఈయన ఇద్దరు పిల్లలకి ఇస్తే 2 లక్షలు ఆ లెక్క కంటే కూడా మనం సింపుల్ గా పథకాలు ఇప్పుడు బడికి అమ్మఒడి తీసుకుంటున్నటువంటి తల్లులు, స్కూళ్ళకి వెళ్తున్నటువంటి పిల్లల లెక్క అంతా తీస్తే 71 లక్షల మంది. 71 లక్షల మందికి 15,000 రూపాయల లెక్కనే 17,000 ఇస్తానంటున్నాడు కదా. నలుగురుంటే నలుగురు, ఇవన్నీ వద్దు. 71 లక్షల మందికి ఇస్తే 1,200 కోట్లు అవుతుంది. ఎప్పుడన్నా జీవితంలో 12 కోట్లు పేదవాళ్ళ ఖర్చు పెట్టాడా చంద్రబాబు? రాష్ట్ర ప్రజలు వినాలి, అర్థం చేసుకోవాలి. చంద్రబాబు కుట్రలు ఏ రకంగా 71 లక్షల మందికి ఇస్తాడట ఈయన. శ్రీలంక అవుతుందన్నారు సార్. ఇప్పుడు అదే పథకాలు డబల్ చేసి ఈయనిస్తే రాష్ట్రం ఏమైనా సింగపూర్ అవుతుందా సార్? అది ప్రజలకు తెలుసు. ప్రజలు అనేది జ్ఞానం ఉన్న వాళ్ళు సార్, వాళ్ళు చదువుకున్న వాళ్ళు, వాళ్ళకి అన్ని తెలుసు. ఈయనిస్తే మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల క్షేమం కోసం ఇస్తున్న పథకాలను డబల్ చేసి, త్రిబుల్ చేసి ఇస్తానని అయితే ఆయన మేనిఫెస్టోలో పెట్టారు సార్. సాధ్యం కాని విషయాలు ఎన్నో చెప్తారు సార్. ఆయన చెప్పిన వాగ్దానం చేసిన ఏ ఒక్క విషయం కూడా చెయ్యరు సార్. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు గారు ఇద్దరికి ముగ్గురికి ఇస్తానన్నారు, అదే ఆల్రెడీ హయాంలో ఉన్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి నేను ఇస్తానని చెప్పొచ్చు సార్, కానీ ఆయన అలా చెప్పలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారంటే అది ఖచ్చితంగా ఆయన్ని కొంచెం దగ్గరగా చూసాము, ఆయన పాలన చూసాము, ఆయన డైరెక్టర్ గా ప్రజలకి అకౌంట్ లో వేయటం అవన్నీ కూడా మేము దగ్గరగా చూసాం సార్. ఎందుకంటే చేయలేని పని ఆయన చెప్పలేరు. రాష్ట్రం విడిపోయిన తర్వాత, హైదరాబాద్ నుంచి విడిపోయిన తర్వాత కొంచెం మనకి బడ్జెట్ అయితే లోట్లో ఉంది సార్. ఇది ఇవ్వడానికి చాలా ఇచ్చిన మాట తప్పకుండా అన్న మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు చేసుకొస్తున్నారు. దీన్ని ఇప్పుడు డబల్ చేసి ఆయన ఎలా ఇవ్వగలరు? ఆల్రెడీ కరోనాలో 2 సంవత్సరాలు అనేది చాలా వృధా అయింది సార్. అయినప్పటికీ కూడా ఎంతో మంచి పాలన అనేది మనకు అందించారు మా ప్రజలకు. కరోనాలో ఎక్కడా లేనటువంటి పాలన జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే సాధ్యమైంది సార్. ఇన్ కేసు ఢిల్లీలో గానీ ఎక్కడా కూడా ఇలాంటి పాలన లేదు సార్. ఎందుకంటే మేము సార్ దగ్గరగాని కరోనా టైంలో ప్రజలకి సేవ చేయటం ఏంటి, ఏఎన్ఎంస్ వెంటనే వాళ్ళకి పాజిటివ్ అవ్వగానే హాస్పిటల్కి షిఫ్ట్ చేయటం ఏంటి, ఒకవేళ ఇంట్లో హోమ్ క్వారంటైన్ లో ఉన్న వాళ్ళకి మెడిసిన్ దగ్గర నుంచి, కాయగూరల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా అందించాం సార్. ఈయన ఈ రోజు గోను సంచులు మోసే ఉద్యోగం అని చెప్పి మమ్మల్ని కించపరిచారు సార్. ఆ ఉద్యోగం వల్లే మేము ప్రజలకి చాలా సేవ చేస్తున్నాం సార్. మాకు 5,000 జీతం కాదు కానీ గౌరవ వేతనంగా తీసుకుని ప్రతి ఒక్క సేవ మేము అందించాం సార్. అయితే నేను చంద్రబాబు గారిని సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతున్నాను సార్. ఈ పథకాలన్నీ ఇచ్చినప్పుడు చంద్రబాబు గారిని ఈ జగన్మోహన్ రెడ్డి గారే ఇన్ని పథకాలు ఇస్తున్నారు, ప్రజల్ని సోమరిపోతులను చేస్తున్నారు, డబ్బులు ఇచ్చి ప్రజల్ని సోమరిపోతుల కింద క్రియేట్ చేస్తున్నారు అన్నారు సార్. మరి ఈయన అదే పథకాలు ఎలా ఇస్తారు సార్ చెప్పండి? దాన్ని డబల్ చేసి ఎలా ఇస్తారు చెప్పండి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినప్పుడేమో రాష్ట్రం శ్రీలంక అవుతుందా? అదే పథకాలు ఈయన డబల్ చేసి ఇచ్చినప్పుడు రాష్ట్రం ఏమో ఎలా సింగపూర్ అవుతుందా? ఆ ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పాలి సార్. ఎందుకంటే ప్రజలకు కూడా తెలుస్తారు, వాళ్ళు చూస్తున్నారు. మీరు అన్న తర్వాత నాకు ఒక విషయం గుర్తుకొచ్చింది. మొన్న వీళ్ళ మేనిఫెస్టో రిలీజ్ చేస్తే పాపం మోడీ గారి ఫోటో లేదు, కమలం పువ్వు గుర్తు లేదు, మోడీ గారి సంతకం లేదు, ఆ మేనిఫెస్టోకి ఆయన గ్యారంటీ లేదు. ఈ దత్త తండ్రి దత్తపుత్రుడే పాపం నవ్వలేక, నవ్వుతూ, కక్కలేక మింగలేక వాళ్ళు పడినటువంటి కష్టాలు ఏంటో మనం చూసాం. ఇప్పుడు ఇంకా విచిత్రం ఏంటంటే, ఆశ్చర్యకరంగా పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళిపోయాడు ఇందులో నుంచి. చంద్రబాబు అక్కడే వచ్చాడు. చంద్రబాబు మాత్రమే ఉన్నారు ఇప్పుడు వచ్చే యాడ్స్ లో. అప్పుడే మేనిఫెస్టో అప్పుడు మోడీ గారు పోయారు, కమలం గుర్తు పోయింది, ఆ తర్వాత మోడీ గారి గ్యారంటీ పోయింది, మోడీ గారి సంతకం పోయింది, అన్ని పోయాయి. ఇప్పుడు మళ్ళీ యాడ్స్ వచ్చేటప్పుడు సూపర్ సిక్ ఇది. అది ఎలాగో అమలు చేసేటటువంటి హామీలు కావు కాబట్టి పాపం బాబు గారి నోటికి వచ్చింది ఇచ్చేస్తుంటారు. ఇందులో పవన్ కళ్యాణ్ కూడా పోయాడమ్మా, ఆ గాజు గ్లాసు కూడా తీసేశాడు. అంటే వీళ్ళు ఎవరి హామీలకు ఎవడూ గ్యారంటీ కాదు. దీన్ని చెప్పాలనేది నా ఉద్దేశం ఏంటంటే, ఎవడి గ్యారంటీకి ఎవడూ కాదు. అది ఉమ్మడి మేనిఫెస్టో కాదు, ఇది అసలు గ్యారంటీలేనే కావు.